హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అటెండర్తో పాటు ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక జిల్లా నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి వరుసగా జిల్లాల వారీగా ఒక విద్యాశాఖల నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక జాబ్స్ గురించి చూస్తున్నారు డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో అయితే రాయండి. అండ్ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీ కాస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏపీ కాస్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనే మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీకు ఇంగ్లీష్లో ఇచ్చారు అండ్ సపరేట్గా తెలుగులో కూడా ఇచ్చారు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే సో మీకు ఏది నచ్చితే ఆ యొక్క లాంగ్వేజ్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసేయండి. మీరు ఒకవేళ ఇంగ్లీష్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుంటే ఇంగ్లీష్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. లేదు మేము తెలుగు అనుకుంటే తెలుగులో మీరు ఫిల్ చేయండి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ మీ యొక్క నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్. సో మీ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఎంత ఇయర్స్ అండ్ ఎన్ని మంత్స్ ప్రజెంట్, ఎన్ని డేస్, ఇదంతా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ డేట్ మీ యొక్క జెండర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి టోటల్గా 2 pages అయితే ఉంది. మీకు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. మీరు 2 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ ఎటువంటి కొట్టివేతలు లేకుండా నీట్గా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అనేవి రాసిస్తే సరిపోతుందన్నమాట. అయితే ఈ జాబ్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 20 June వరకు అయితే టైం ఇచ్చారు. అసలు 20 June లోపే మనం రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సో మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసేమో 42 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 47 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. సో అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట. మనకి పోస్ట్ల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ సాలరీ డీటెయిల్స్తో పాటు మనకి ఏ కేటగిరీలో వేకెన్సీ ఉంది అది కూడా చూద్దాము. సో ముందుగా మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 2 vacancies అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఓపెన్ కాంపిటీషన్లో ఒకటి కేటాయించారు అండ్ మనకి షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి అంటే ఎస్సీ కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనమాట. సో ఓపెన్ కాంపిటీషన్లో వేకెన్సీ అంటే ఓసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి సో ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. మనకి శాలరీ వచ్చేసి 18,500 రూపీస్ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా విభాగంలో మీరు ఎనీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది
పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంట. సో మనకి జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంకా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీలో ఒక పోస్ట్ ఉంది, అండ్ ఎస్సీ క్యాస్ట్లో ఒక పోస్ట్ ఉంది, అండ్ ఇంకోటి ఓసీలో ఉమెన్కి సపరేట్గా వేకెన్సీ అనేది కేటాయించారు. దీనికి సాలరీ వచ్చేసి 15,000 పే చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 7th క్లాస్ అనేది పాస్ అయ్యండి, సైకిల్ తొక్కడం వస్తే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబ్ అటెండర్ అనమాట. సో ల్యాబ్ అటెండర్కి వచ్చేసి మనకి మెకానికల్ డిసిప్లిన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. సో ఇది రెండు కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, సో మీరు మెకానికల్కి సంబంధించి కానీ లేకుంటే ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ మీరు డిప్లొమా అనేది పాస్ అయ్యండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఐటీఐ అనేది పాస్ అయ్యండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో 15,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఇక్కడ మెకానికల్కి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, మెషినిస్ట్ కానీ, వెల్డర్కి సంబంధించి కానీ ఈ యొక్క ట్రేడ్లో ఐటీఐ పాస్ అయ్యండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఎవరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తారో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తామని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి జూలై 2 అండ్ జూలై 3 మీకు కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీకు మార్నింగ్ 10 AM కంటే ముందే అక్కడ మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇదే సంస్థలో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే సో మీరు బై పోస్ట్ త్రూగా అంటే లైక్ స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ చేయొచ్చు. ప్రజెంట్ ఎక్కువ టైం లేదు కాబట్టి స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. సో మీరు ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని మీరు ప్రింట్ తీసుకొని దాంతోపాటు మిగతా జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సైన్ పెట్టేసేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ యొక్క అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది పంపించాలి. లాస్ట్ డేట్ 20 జూన్, ఎక్కువ టైం లేదు కాబట్టి సో వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్పాల, ఈ యొక్క లొకేషన్కి మీరు అప్లికేషన్ అనేది పంపచ్చు. దాంతోపాటు మీరు ఏంటంటే మీరు 2 సెల్ఫ్ అడ్రస్డ్ కవర్స్ 5/10 సైజ్ ఉన్నటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇది మీకు ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇది నోటిఫికేషన్ మనకి అనంతపూర్ డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో వేరే వాళ్ళకైతే ఛాన్స్ అనేది ఉండదు. సో లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీ జిల్లాలో కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో డెఫినెట్గా మీకు మీకు కావాలనుకుంటే జాబ్స్ డెఫినెట్గా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏదైతే ఏపీ కాస్ ఉందో వాళ్ళే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఇక్కడే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది పంపించేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.